భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు కలెక్టర్. నారాయణపేట మాగునూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 50 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనం చేసిన కొద్దిసేపటికే పరిశుభ్రత పాటించాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులకు వర్చువల్ విధానంలో సరఫరా చేస్తున్న ఆహారంపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు కలెక్టర్. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటగదిలో మధ్యాహ్న భోజనం కోసం వండిన వంటకాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాల స్పెషల్ ఆఫీసర్ వేణు, సిబ్బంది పాల్గొన్నారు. 6 months బ్యాక్ సేమ్ రేట్ అన్నాడు సార్, కానీ మనం లేట్ చేయడం వల్ల అతను రేట్ పెంచింది. అంటే దాన్ని కొంచెం మాడిఫై చేసింది సార్. అక్కడ పెయింట్ వేసిండు, వాటర్ ఎంత ఫెసిలిటీస్ బాగా చేసింది సార్. ఇలా చేసిన ఖర్చు అయింది కాబట్టి మండలి ఇక్కడ మెయిన్ ఇది ఉద్దేశం ఏంటంటే ఇది ఎట్లా అంటే సార్, డ్రాప్అవుట్స్ పిల్లలకు ఇది మెయిన్ షెల్టర్ టైప్ సార్. డ్రాప్అవుట్స్ ఉంటారు కదా సార్, బడి పోకుండా ఇంట్లో ఉంటారు కదా వాళ్ళు, ఇప్పుడు ఎవరైనా ఆఫీసర్స్ ఊరికి వెళ్ళినప్పుడు కనిపిస్తారు కదా సార్ పిల్లలు, వాళ్ళని తీసుకొచ్చి లేస్తారు. క్లాసెస్ కూడా ఇక్కడ అవుతుంది. ఎక్కడ వచ్చింది? ఇది జూన్లో వచ్చింది సార్. ఇందులో వైరింగ్ లేదు, మనం వైరింగ్ చేయకుండా ప్రైవేట్ అయిపోయింది సార్. ఇది మనం చేయించలేము, అతన్ని అడిగితే అతను చేయించలేదు సార్. అక్కడ నీట్గా ఉంది సార్, వైరింగ్, వాటర్, వాష్రూమ్స్ అన్ని నేను చూసినాను సార్ 2-3 సార్లు. ఎక్కడ నుంచి వస్తుంది పాలు? విజయ మిల్క్ సార్. విజయ డైరీ. ఓకే. 68 స్టూడెంట్స్ కోసం 43 వరకు సార్. 43 కోసం కూడా సరిపోతుందా? మజ్జిగ సార్, మజ్జిగ చేస్తారు చేసినప్పుడు అది ఉల్లి పట్టేస్తాం. ఇది ముందు ఇది చేయాలి. అదే నెక్స్ట్ అదే. ఒకవేళ ఒక ఇన్సెక్ట్ వస్తే ఇష్యూ అవుతుంది. అవును సార్. 12 రూమ్స్ ఉన్నాయి సార్ అక్కడ. ఓకే, బాగుంటాయి సార్. గ్రౌండ్ కూడా బాగుంటాయి సార్. ఓకే. ఎక్కడ స్టే చేస్తున్నారు? ఆఫీస్ సార్, అది ఆఫీస్. పిల్లలు స్టే అంటే ఇందులో పడుతుంది సార్, పైన కూడా పడుతుంది. ఇక్కడ ఓపెన్ చేసి రూమ్ తక్కువ ఉన్నాయి. ఏమేమి ఉంది టిఫిన్లో? మార్నింగ్ ఏం తిన్నావు? కిచడి. సార్ కిచడి మంచిగా ఉందా? ఓకే.